నందిని, ఎంత బాగున్నావు కలోభామలా. మీరు మాత్రం పున్నమి చందమామలా లేరు. ఈరోజు పున్నమి కదూ, మర్చిపోయాను. నందిని, నేనిప్పుడే వస్తాను. నువ్వు మన స్థావరానికి వెళ్ళు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా అయ్య ధర్మయ్య కుటీరానికి. ఈరోజు తప్పక వస్తానని ఆ తల్లికి మాట ఇచ్చా. వెళ్ళకపోతే ఆమె మనస్సు వ్యాకులమవుతుంది. మీరు వెళితే నా మనసు అంతకన్నా వ్యాకుల పడుతుంది. వెళ్ళకండి, వెళ్ళకండి, నా మాట వినండి. ఏమిటి నందిని నువ్వు అనేది? విచిత్రంగా మాట్లాడుతున్నావు. మళ్ళీ వస్తాగా. ఆగండి, ఆగండి. ఏమిటో ఇవాళ మిమ్మల్ని వదిలి ఉండబుద్ధి కావటం లేదు. మిమ్మల్ని వెళ్ళనివ్వను. నిన్ను వదిలి నేను మాత్రం ఎక్కువసేపు ఉండగలను. ఒక్క క్షణంలో తిరిగిరాను. స్థావరానికి వెళ్ళు. అరుగో సైనికులు మన స్థావరం వైపుకే వస్తున్నారు. కుక్క దారి చూపిస్తుంది దుర్గా. కుక్క? ఇదేదో నందిని చేసిన కుతంత్రమే. పచ్చపన్నా, మా స్థావరాన్ని శత్రువులకు అప్పచెప్పి నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావా? నే తప్పించుకోవాలని చూస్తున్నానా? ఏమిటి దుర్గా నువ్వు అనేది? అక్కడ మా నాయకుడు ఆపదలో ఉన్నాడు. నాయకుడు ఆపదలో ఉన్నాడు. నీ టక్కులు నా దగ్గర సాగవు. వెంకన్న సుబ్బన్న, దీని చెట్టు కట్టేయండి. దుర్గా, దుర్గా, నా మాట విను, కట్టేయండి. దుర్గా, దుర్గా, దీని సంగతి తర్వాత తేలుద్దాం. ముందు ఆ సైనికుల పని పట్టించాలి. పదండి. దుర్గా, దుర్గా.